హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనము ఏం మాట్లాడుకుంటూ వచ్చి ఖాండవారణ్య దహనం గురించి మాట్లాడాం కదా. శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు కూడాను ఎలాగా అగ్నిదేవుడి సహాయార్థమై ఖాండవారణ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తా అంటే ప్రొటెక్ట్ అంటే ఖాండవారణ్యాన్ని అగ్నిదేవుడు ఆహుతి కలిగించేటప్పుడు ఈ మేఘాల వల్ల వర్షం పడినప్పుడు కానీ ఎలాగ కాపాడుతూ అగ్నిదేవుని పనిని ఏ ఒక్క ప్రాబ్లం కానీ లేకుండానూ చేయడానికి వాళ్ళు ఎలాగ డిఫెండ్ చేశారనేది మనం లాస్ట్ వీడియోలో చూసాము. దాని తర్వాత రెండు చిన్న చిన్న కథలు అనమాట. ఆ తర్వాత మనము ఈరోజు ఆది పర్వాన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఆ రెండు కథలు దానిలలో ఫస్ట్ కథ వచ్చేసి ఇంద్రునితో శ్రీకృష్ణ అర్జునుల యుద్ధం అనమాట. అంటే ఏంటి, వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఉన్నారు. ఇంద్రుడు ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని, ఏదైతే ఖాండవ అరణ్యం దహనం అవుతుంది అని తెలుసుకొని మేఘాలకి ఆర్డర్ వేసి ఉంటాడు. వెంటనే మీరు వెళ్ళి ఆ యొక్క అగ్నిని కంట్రోల్ చేయండి అని. అది ఆ యొక్క మేఘాలు కంట్రోల్ చేయలేకపోయేసరికి ఇంకా ఇంద్రుడే రంగానికి సిద్ధమయ్యి దిగుతాడనమాట. అసలు ఎందుకు ఇంద్రుడు అంటే, ఆ యొక్క ఇంద్రుని యొక్క ప్రియ స్నేహితుడైన తక్షకుడు ఆ అరణ్యంలో పడి దహనమైపోయాడు అని ఇంద్రుడు అనుకుంటున్నాడు అనమాట. అందుకు గాను ఇంద్రుడు కోపించి శ్రీకృష్ణార్జునుల మీద అస్త్రశస్త్రాలు కూడాను వేస్తాడనమాట. అలా వేసిన తర్వాత కూడాను అర్జునుడు ఆ యొక్క శస్త్రాలన్నీ కూడాను ఎంతో చాకచక్యంగాను ఆపేస్తాడు. అలా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎన్ని అస్త్రాలు కానీ శస్త్రాలు యూజ్ చేసినా కూడా అర్జునుడి పైకి ఏమీ జరగకపోయేసరికి ఉంటారు కదా మిగతా దేవతల సైన్యంలో మిగతా సైన్యం ఉంటుంది కదా, వాళ్ళని కూడాను అటాక్ చేయమన్నట్టుగా చెప్తాడనమాట ఇంద్రుడు. అప్పుడు గరుడలు కానీ నాగులు అవన్నీ కూడా అంటే వాళ్ళందరూ కూడాను అర్జునుడు శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరి పైకి కూడాను యుద్ధానికి వస్తారు. ఎంతమంది వచ్చినా కూడాను అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడాను ఏ మాత్రం శౌర్యం కానీ పరాక్రమం కానీ తగ్గకుండా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడిచ్చేస్తూ వచ్చారనమాట. ఇది ఇంకా చూసి తట్టుకోలేక లాస్ట్కి ఇంద్రుడు కర్కశ శిలా వర్షం అనే వర్షాన్ని కురిపించాడనమాట. అంటే మన వాడుక భాషలోకి తేవాలంటే రాళ్ల వర్షం అనమాట. పెద్ద పెద్ద రాళ్ల వర్షాన్ని కురిపించాడనమాట. ఆ యొక్క రాళ్ళు అంటే మనకు తెలిసింది ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటాయి, అనీవెన్ షేప్లో ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా అర్జునుడు కూడాను విచిత్రమైన బాణాలతోనూ ఆ యొక్క మొత్తం కూడాను ఆ శరవర్షాన్ని పక్కకు మళ్ళీ ఇచ్చేస్తాడనమాట. దాని తర్వాత ఇంకా ఇది కూడా అర్జునుడు ఓడిచ్చేసాడు అన్నప్పుడు పక్కనే మణిలాగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట మందరగిరి పర్వతం. ఆ పర్వతాన్ని పెకలించి పర్వతమే అర్జునుడి పైకి విసురుతాడనమాట. దానికి ఆన్సర్గా అర్జునుడు కూడా ఆ మందరగిరి పర్వతాన్ని గాల్లోనే పిండి అయిపోయేలాగా చేస్తాడనమాట. ఇలాగా వీళ్ళ యుద్ధం జరిగేటప్పుడు ఆకాశవాణి అశరీరవాణి చెప్తుందనమాట. ఏంటి అంటే, ఈ శ్రీకృష్ణ అర్జునుడు ఎవరో కాదు, ఆ నరనారాయణులే ఇలాగా ఈ యొక్క టైంలో ద్వాపరయుగంలో మానవ జన్మ ఎత్తారు. వారితో నువ్వు పొట్లాడి నువ్వు గెలిచే అవకాశం నీకు లేదు. వారి పరాక్రమం ముందు నువ్వెంత అన్నట్టుగా చెప్తుందనమాట. నువ్వు వెంటనే వెళ్ళి వారికి కనిపించి ఈ యొక్క యుద్ధాన్ని ఆపేయి. నీ యొక్క స్నేహితుడైన తక్షకుడు ఈ అగ్నిదేవుడు ఎప్పుడైతే ఖాండవ ప్రస్థాన్ని స్టార్ట్ చేశాడో ఆ దహనానికి ముందే కురుక్షేత్రానికి వెళ్ళి తలదాచుకున్నాడు. కాబట్టి నీ స్నేహితుడి కోసమే కదా నువ్వు ఈ యుద్ధం చేస్తున్నావు. నీ స్నేహితుడికి ఏమీ కాలేదని తెలిసినప్పుడు ఎందుకు నీకు ఇంకా ఈ యుద్ధము, అది ఎవరితో, నరనారాయణతో నీవు యుద్ధం చేసి గెలవగలవా? కాబట్టి యుద్ధాన్ని ఆపేయి అన్నట్టుగా అశరీరవాణి చెప్తుంది అనమాట. దానికి కానీ ఇంద్రుడు యుద్ధాన్ని ఆపేస్తాడనమాట. ఈ యుద్ధం ఈ సమయంలో ఈ ఖాండవారణ్యం కాలిపోయేటప్పుడు ఏమవుతుందంటే, నమూచి అనే దానవుని యొక్క సహోదరుడు, వాని పేరు మయాసురుడు అనమాట. ఆ మయాసురుడు ఈ ఖాండవ ప్రస్థంలోనే ఆ ఖాండవారణ్యంలోనే ఉంటాడనమాట. ఆ మయాసురుడు ఈ యొక్క అగ్నిభీతి వల్ల ఈ తక్షకుని యొక్క ప్యాలెస్ ఉంటుంది కదా, మనం మాట్లాడుకున్నాం కదా ఖాండవారణ్యంలోనే తక్షకుని యొక్క రాజభవనం ఉందని. ఆ రాజభవనంలో దూరిపోతాడు అనమాట మయాసురుడు. అలా దూరిపోయి మొత్తం ఆ రాజభవనం అంతా తిరుగుతాడు, ఎట్లా తప్పించుకోవాలి ఈ అగ్ని నుంచి అన్నట్టుగా. అలా తిరిగి లాస్ట్కి శ్రీకృష్ణార్జునుల దగ్గరికి వస్తాడనమాట.
ఇలా రాగానే శ్రీకృష్ణుడికి తెలుసు మయాసురుడు అంటే మనకి ఇంకా ఫుల్ స్టోరీ ఇవ్వలేదు ఇక్కడ, మేబీ మళ్ళా ముందుగా రావచ్చేమో మయాసురుడి గురించి. వెంటనే ఈ మయాసురుణ్ణి చంపేయాలి, హతమార్చాలి అని సుదర్శన చక్రం ఎత్తుతాడనమాట శ్రీకృష్ణుడు. అది గమనించిన మయాసురుడు వెంటనే అర్జునుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకుంటాడనమాట. ఇంకా అర్జునుడి కాళ్ళ మీద పడి మయాసురుణ్ణి అది పక్కన పెడితే ఈ యొక్క మొత్తం కాండవారణ్యం అంతా దహనం అయిపోయినప్పుడు కొంతమంది మాత్రమే బయటపడతారు. ఎవరు అంటే మందపాలముని యొక్క సంతానం. ఎవరు ఆ సంతానం అంటే 4 లావుక పక్షులు అనమాట. అవి మయాసురుడు, అశ్వసేనుడు ఎలాగా బయటపడ్డాడు? ఫస్టే కూడాను అదే అర్జునుడితో పోటీ పడాలని చెప్పి బయట వచ్చేది, యుద్ధం చేయాలని వచ్చినప్పుడు ఇంద్రుడు కాపాడతాడు అశ్వసేనుడిని. మయాసురుడి గురించి ఇందాకే మాట్లాడుకున్నాము. శరణు కోరి వచ్చేసాడు. మందపాలుని సంతానం ఆ 4 లావుక పక్షులు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగా బతికి బయటపడ్డాయి అనేది మన జనమేజయ మహారాజు యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనము అంత కథ విన్నాము, అసలు ఆ యొక్క దావకాగ్నిలో అసలు ఏమీ మిగలకుండా కాండవారణ్యం అంతా భస్మీపటం అయిపోయింది. కానీ ఆ 4 లావుక పక్షులు ఎలాగా బతికి బయటపడ్డాయని చెప్పేసి వైశంపాయన మహామునిని జనమేజయ మహారాజు అడుగుతాడనమాట. దానికి ఇలా చెప్తాడనమాట జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు ఆన్సర్ చెప్తాడు. ఏమని అంటే, పూర్వము మందపాల మహాముని అని ఉండేవాడు అనమాట. ఆయన ఏంటి అంటే ఒక 1000 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని ఎంతో నిష్ఠగా బ్రహ్మచర్య దీక్ష చేస్తాడనమాట. అలాగా 1000 దివ్య సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన తన యొక్క బాడీ ఏదైతే ఉందో, మోటల్ బాడీ ఏదైతే ఉందో, తన దేహాన్ని వదిలేసి అలాగ స్వర్గానికి వెళ్ళాలని చెప్పి వెళ్తాడనమాట. కానీ ఆయన స్వర్గం చేరుకునేసరికి స్వర్గంలోకి ఆయనకి ఎంట్రీ ఉండదన్నమాట. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా స్వర్గంలోకి ప్రవేశించలేకపోతాడు. ఎందుకో అని చెప్పేసి అక్కడ ఉన్న దేవతలను అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటి అంటే, ఎంత మహాత్ములైనా కూడా సంతానం లేనిదే స్వర్గలోకానికి ప్రవేశం లేదు. నీకు సంతానం లేదు కాబట్టి నీకు స్వర్గలోక ప్రవేశం అనేది లేదు అన్నట్టుగా చెప్తారనమాట, సమాధానం ఇస్తారనమాట. అది విన్న ముని ఏమవుతుంది అంటే, అది చెప్పి ఇంకొకటి కూడా చెప్తారు, నువ్వు త్వరగా వెళ్ళి సంతానాన్ని చేజెక్కించుకో, నువ్వు స్వర్గలోకానికి ప్రవేశానికి అర్హుడు అవుతావు. అలాగే ఎంత నిష్ఠ అయినా, ఎంత ముని అయినా కూడాను సంతానం లేనిదే స్వర్గానికి రాలేరు అని చెప్పేసి చెప్తారనమాట. ఎవరికి? మందపాల మహామునికి. మందపాలుడు వెంటనే తన యొక్క శరీరానికి వచ్చి ఏం చేయాలా, అసలు త్వరితగా సంతానం ఎలాగొస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. అలా ఆలోచిస్తూ ఉండగా ఆయనకి ఒకటి తడుతుంది. ఏంటి అంటే, ఉన్న అన్ని జాతుల్లో కూడాను విహంగ జాతులు అంటే ఏంటి, పక్షి జాతుల్లోనూ ఎక్కువ ఫాస్ట్గా, ఎంతో తొందరగా సంతాన ప్రాప్తి అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఒక కంక్లూషన్కి వచ్చి ఒక లావుక పక్షి, దాని పేరు ఏంటి అంటే జరిత అనమాట, ఆడపిట్ట జరిత, దాంతో జత కడతాడనమాట. అలా జత కట్టి తర్వాత కొంత కాలానికి వారికి సంతానం కలుగుతుంది. ఎవరు అంటే 4 లావుక పక్షులు. వారి పేరు ఏమిటి అంటే జరితారి, సారిసృక్కుడు, స్తంభమిత్రుడు, ద్రోణుడు. ఇలా 4 కుమారులు జన్మిస్తారనమాట. వాళ్ళ నామధేయాలు అవి. ఇది ఇలా ఉండగా ఏంటి అంటే, ఇలాగా ఎప్పుడైతే మందపాలుడు వచ్చి ఇలాగా ఈ యొక్క అరణ్యంలో ఉంటాడో ఆ టైంలోనే అగ్నిదేవుడు కూడా దిగుతాడనమాట కాండవారణ్యానికి. అది చూసి భయపడతాడు. అంటే ముందే అర్థం చేసుకుంటాడు మందపాలుడు ఏంటి అంటే, ఈ అరణ్యాన్ని దహించడానికే వచ్చాడు ఈ యొక్క అగ్నిదేవుడు అని చెప్పేసి భయపడి ఆయన వెంటనే నిష్ఠగా అగ్నిదేవుడికి ప్రార్థన చేసుకుంటాడు. ఏమని అంటే, ఏదైనా జరగని, తను లేని సమయంలో ఏది జరిగినా కూడాను అగ్నిదేవుడు ఒకవేళ కాండవారణ్యాన్ని దహించి వేసినప్పటికైనా కూడాను ఆయన యొక్క పిల్లలు ఎవరైతే, ఆయన పుత్రులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ఆహుతి చేయకూడదు అని చెప్పేసి అగ్నిదేవుడికి ప్రార్థన చేసుకుంటాడు అనమాట. దానికి అగ్నిదేవుడు కూడా సాక్షాత్కరించి ఓకే అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగా వీళ్ళు 4 కూడాను జన్మించిన తర్వాత మన మందపాలుడు తన మానవ శరీరాన్ని తీసుకొని
తన యొక్క మానవ భార్య ఎవరైతే ఉన్నారో తన పేరు లపిత అనమాట. తన దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. అలాగా ఆ లభిత దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క కాండవారణ్యంలో దహనం అనేది జరుగుతుందనమాట. ఈ యొక్క దహనం జరిగేటప్పుడు జరిత ముందే గమనిస్తుంది ఏంటి అంటే ఆ యొక్క అగ్ని అనేది తన చెట్టు అంటే పక్షి కదా, చెట్టు గూడులోనే కదా ఉంటుంది, ఆ చెట్టు ఉన్న సైడ్కే వస్తుంది కాబట్టి భయపడి ఏంటి నా నాదుడు లేడే, ఏంటి నా పిల్లలకి ఎవరు దిక్కు, వీరికి ఇంకా కూడా రెక్కలు కూడా వచ్చిండవు అనమాట. అంటే అంత పిల్లలన్నమాట, అంత చిన్న పసికందులు. ఎలాగ వీళ్ళని ఎలా కాపాడుకునేది, ఆ అగ్నిదేవుడేమో ఇంత త్వరితగా వచ్చేస్తున్నాడు అంటే నాకు ఇక వీరు దక్కనట్టేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అలాగే మందపాలుడు ఎక్కడికి పోయాడు ఏంటి అనేది ఒక ఇంకొక బాధ అనమాట, ఎందుకు వచ్చి తన పిల్లల్ని కాపాడట్లేదు అని చెప్పేసి. ఇది ఇలాగ ఉండగా ఆ యొక్క నలుగురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధని గమనించి ఏం చెప్తారంటే, వెంటనే తన తల్లి ఎవరైతే ఉందో జరితని వెళ్ళిపో అమ్మ, నువ్వు బతికి ఉన్నంత వరకు మన యొక్క వంశానికి ఏమీ డోకా లేదు, మనం నువ్వు బతికి ఉంటే చాలు, మళ్ళైనా కూడా మన వంశాభివృద్ధి జరుగుతుంది, మేము ఏమీ చేయలేము కానీ పర్లేదు, మేము ఇక్కడ సాక్రిఫైస్ అయిపోయినా పర్లేదు, నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా చెప్తారనమాట. దానికి జరిత ఒప్పుకోదు. ఎలాగ నేను నా పుత్రులను వదిలేసి ఎలాగ నేను వెళ్ళలేను అని చెప్తుందనమాట. అయినా కూడా వీళ్ళు ఎంత కాంప్రమైజ్ చేసినా కూడా కాంప్రమైజ్ కాదు జరిత. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఒక ఆలోచన చేస్తుంది. పక్కన ఎలుక కలుగు ఒకటి ఉంటుంది, ఆ కలుగులోకి దూరిపోండి, ఆ దూరిపోయిన తర్వాత నేను ఇసుక వేసి దాన్ని కప్పేసి నేను వెళ్ళిపోతాను, ఆ యొక్క అగ్ని మొత్తం ఆహుతి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను ఆ యొక్క తీసి మిమ్మల్ని కాపాడుకుంటాను అన్నట్టు చెప్తే, దానికి జ్యేష్ఠుడైన జరితారి ఇలాగ ఆన్సర్ ఇస్తాడు. ఏంటి అంటే, అమ్మ ఆ కలుగులో ఒక ఎలుక ఉంటుంది, మేము ఆ కలుగులోకి వెళ్ళిన వెంటనే ఆ ఎలుకకి ఆహారం అయిపోతాము అంతే, మేము ఆ కలుగులోకి వెళ్ళడం కన్నా ఇక్కడే ఉండి ఒకవేళ లక్ ఉంటే అగ్నిదేవుడు మరలి వెళ్ళిపోతే మనం బతికే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మళ్ళీ పాయింట్ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ లాగా ఇచ్చారనమాట. ఏంటి అంటే, మనకి అక్కడ ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడం కన్నా, అంటే ఏంటి అది తప్పుదారి అని తెలిసినప్పుడు ఆ దారిలో వెళ్ళడం కన్నా డౌట్ఫుల్గా ఉన్నా కూడా, అంటే ఇంకొక దారి ఏదైతే ఉందో కరెక్ట్ వే ఏదైతే ఉందో డౌట్ఫుల్గా, అంటే అటు వెళ్తే సక్సెస్ ఉంటుందో తెలియదు, అది డౌట్ఫుల్లే, కానీ ఆ డౌట్ఫుల్ వేలోనే కరెక్ట్ వేలోనే వెళ్ళడం మంచిది అని ఇంకొక పాయింట్ లాగా ఇచ్చారన్నమాట, ఎక్స్ట్రా పాయింట్. కాబట్టి మేము అది చేయలేము, మన ప్రాణభీతి ఉందని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి నేను దాక్కోమంటున్నావు, కానీ అక్కడికి వెళ్తే మేము ఖచ్చితంగా చచ్చిపోతాము, ఇక్కడ ఉంటే ఛాన్సెస్ అన్నా ఉంటాయని చెప్పేసి చెప్తాడనమాట. దానికి వాళ్ళ తల్లి కూడా ఒప్పుకుంటుంది. దాని తర్వాత ఇంకొంతసేపు వాళ్ళు మాట పెరిగిన తర్వాత ఇంకేమీ చేయలేక ఆ నలుగురిని వదిలేసి జరిత వెళ్ళిపోతుంది అనమాట. ఇలా జరిత వెళ్ళిపోయేటప్పుడు అనుకుంటుంది, ఏంటి నా యొక్క భర్త అయిన మందపాలుడు ఎందుకు రాలేదు, ఈ నలుగురు పుత్రులు ఇలాగా సాక్రిఫైస్ అయిపోయారే ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట చరిత. అలాగా తను వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుంది, ఈ యొక్క విషయం అనేది మందపాలుడికి చిన్నగా తెలుస్తుంది అనమాట. ఏమని తెలుస్తుంది, అగ్నిదేవుడు మొత్తం కాండవారణ్యాన్ని దహించేశాడు అని మాత్రమే తెలుస్తుంది. కానీ అంతకు మునుపు ఏమవుతుంది అంటే, ఈ యొక్క అగ్ని ఏదైతే ఉందో ఈ చెట్టు దగ్గరికి వచ్చే ముందే డైరెక్షన్ మార్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెళ్ళిపోగానే మళ్ళీ జరిత కూడా ఎంతో సంతోషంతో వెనక్కి వచ్చి ఇలాగ మంచిగా మనకి లక్ బాగుందని చెప్పేసి వీళ్ళు అలా ఉంటారనమాట. ఆ విషయం అనేది మందపాలుడికి తెలియదు. మందపాలుడికి ఏం తెలుస్తుంది అంటే ఓన్లీ కాండవారణ్యం మొత్తం భస్మీపటం అయిపోయిందని మాత్రమే తెలుస్తుంది. దానికి ఎంతో బాధపడతాడనమాట. ఏంటి నా పుత్రులు ఇంకా పసికందులే, ఆ అగ్నిదేవుడు నాకు మాట ఇచ్చాడు, మాట తప్పుతాడా అనేసి బాధపడుతూ ఉంటాడనమాట. ఇది గమనించిన లపిత ఏమవుతుందంటే ఈర్ష్యాభావంతో కొంచెం ఏంటి అంటే, ఏముందిలే కానీ మీరే చెప్తూ ఉంటారు కదా ఆ నలుగురు మహామునులని, కాబట్టి వాళ్ళకి అగ్నిభయం ఏముందని చెప్పేసి వెటకారంగా కూడాను చెప్పి లాస్ట్లో మీకు ఎంతైనా కూడా ఆ పూనిగే అంటే అదే పక్షి మీకు ఎంతైనా ఎక్కువ నాకన్నా కూడాను, అక్కడికే పోయి ఉండు అని చెప్పేసి చిరాగ్గా అంటుందన్నమాట. దానికి గాను మన మందపాల మహాముని ఏం చెప్తాడు, నాకు అలాగేమీ కాదు, కానీ ఎంతైనా వాళ్ళు నా పుత్రులే కదా, పసికందులే కదా, అందుకే నేను ఇంత ఇదిగా
భయపడుతున్నాను అన్నట్టుగా చెప్పి, సరే ఇంక నుంచి నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట మందపాలుడు అక్కడి నుంచి. అంటే ఏంటి, నీ స్వేచ్ఛ నీకు ఇచ్చేస్తున్నాను, నీ దారి నువ్వు పో అని చెప్పేసి లపితకి చెప్పేసి మందపాలుడు ఇక్కడ కాండవారణ్యానికి వస్తాడనమాట. కాండవారణ్యానికి వస్తే అక్కడ ఆ యొక్క చెట్టు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే చుట్టూ కూడా కాలిపోయి ఉంటుంది, వీరి యొక్క నివాసం మాత్రమే సేఫ్గా ఉంటుంది. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఎవరు కూడా ఈయన పట్టించుకోరనమాట. ఎంత మాట్లాడదామని ప్రయత్నించినా కూడా ఎవ్వరూ కూడాను మందపాలుడిని పట్టించుకోడు. సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి విషయం కలుపుదాం, మాట కలుపుదాం అని చెప్పేసి జ్యేష్ఠుడెవరు, చిన్నవాడెవడు అని కొన్ని క్వశ్చన్స్ అడిగితే జరిత కోపంగా, నీకెంతైనా కూడా ఆ లపితే ఇష్టము, అందుకే నువ్వు వెంటనే అసలు పుట్టిన వెంటనే నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇక్కడికి రాను కూడా రాలేదు, ఈ యొక్క ఆపత్ సమయంలో మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి బాధపడుతుంది. దానికి కొంచెం నవ్వి ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు చేసేది ఎలాగుంది అంటే, ఇంతకు మునుపు అరుంధతి ఎలాగైతే వశిష్ఠుల వారిని అవమానించిందో, అందరి సమక్షంలో అవమానించింది, ఎందుకు ఈ యొక్క ఇలాగా కొంచెం డౌట్నెస్తోనే అలా అవమానించిందో, నువ్వు అలానే చేస్తున్నావు. నేను వశిష్ఠుడు వారంతటి వాడిని కాకపోయినా ఆయనలాగే అరుంధతి మీద ఎంతైతే ప్రేమ చూపిస్తున్నానో నేను అంతే ప్రేమతో ఉన్నాను. అలాగే నేను చెప్పాను కాబట్టి, నేను ఆల్రెడీ అగ్నిదేవుణ్ణి వరం అడిగాను కాబట్టి మీరు ఇలా బతికి బయటపడగలిగారు అని చెప్పేసరికి సరే అనేసి విషయం అర్థం చేసుకొని మందపాలుడిని మళ్ళీ అందరూ కూడాను వచ్చి పలకరించి అలాగా కంప్లీట్ అవుతుంది అన్నమాట స్టోరీ. ఈ యొక్క కాండవారణ్య మూలికలన్నీ తిన్న అగ్నిదేవుడికి తన యొక్క అజీర్ణం అనే ప్రాబ్లము తగ్గిపోతుంది అనమాట. అది తగ్గిపోయిన తర్వాత శ్రీకృష్ణ అర్జునులను లాస్ట్ టైం చూసి ఆయన యొక్క స్వర్లోకానికి వెళ్ళిపోతాడనమాట. దాని తర్వాత ఇంద్రుడు వీళ్ళ ముందర ప్రత్యక్షమయ్యి మన సవ్యసాచి ఎవరైతే అర్జునుడికి ఎన్నో అగ్ని, వాయువ్య ఎన్నో అస్త్రాలు కూడాను అర్జునుడికి ఇచ్చి అర్జునుడిని కాపాడమన్నట్టుగా అంటే బాగా చూసుకోమన్నట్టుగా శ్రీకృష్ణుల వారికి చెప్పి ఆయన లోకానికి వెళ్ళిపోతాడనమాట. దీంతో ఈ యొక్క ఆది పర్వం ముగుస్తుందన్నమాట. ఈరోజు వీడియో కూడా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై వీడియో. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.